ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్నాయి వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తోంది బొగతా జలపాతం. ములుగు జిల్లాలో జంపన్న వాగు, జీడి, దయ్యాల వాగుకు వరద ఉధృతి అంతకంతకు కొనసాగుతూనే ఉంది. పాకాల సరస్సు జలకళను సంతరించుకుంది. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి పాకాల వాగు పొంగి పొర్లుతోంది. దీంతో గూడూరు నుంచి కే సముద్రం, నెక్కొండకు నిలిచిపోయాయి రాకపోకలు. మద్దివంచ, రాంపురం గ్రామాలకు రాకపోకల అంతరాయం ఏర్పడింది. మా ప్రతినిధి పెద్దేశ్ లేటెస్ట్ అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తాజా సమాచారం ఏంటి? అలాగే వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇంకా ఎన్ని గంటల పాటు ఈ కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ములుగు జిల్లాలో రికార్డు స్థాయిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం 24 గంటల వ్యవధిలో నమోదైంది. అంటే అక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, ఇంకోవైపు చెరువులు నిండి ఈ విధంగా మత్తళ్ళు పోస్తున్నాయి. పాకాల సరస్సు కూడా నిండుకుండలా మారింది. పాకాల సరస్సు పూర్తి సామర్థ్యం 30 ఫీట్స్ కాగా ఇప్పటికే పూర్తిగా నిండిపోయి ఈ విధంగా మత్తడి పోస్తుంది. మత్తడి వరదల్లో చాలామంది జలకాలాడడం కోసం, సెల్ఫీలు దిగడం కోసం కూడా పరుగులు పెడుతున్నారు. ఇంకొకవైపు ఎగువ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో బొగతా జలపాతాలకు కూడా వరద పోటెత్తింది. అత్యంత ప్రమాదకరంగా వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో బొగతా జలపాతాల వద్ద కూడా ఎవరిని కూడా ఇప్పుడు అనుమతించడం లేదు. అందులో దిగడానికి ఎవరికి కూడా అనుమతి నిరాకరించారు. ఇంకోవైపు ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ప్రాణహిత గోదావరికి కూడా వరద పోటెత్తుతుంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద క్రమక్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 3,09,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నాయి. 3,09,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కూడా డిటో వాటర్ని కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. 85 గేట్లు ఓపెన్ చేసి ఆ నీరంతా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు ఆకేరు, మున్నేరు వాగుతో పాటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి జంపన్న వాగు, జీడి వాగు, దయ్యాల వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు మేడారం, కాటారం మధ్య ఉన్నటువంటి ప్రధాన రహదారిపైన వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంకొకవైపు ఇటు ములుగు జిల్లాలో కూడా జంపన్న వాగు, దెయ్యాల వాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల మధ్య కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి. ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే గార్ల, మహబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిన్నగూడూరు గ్రామాల మధ్య కూడా ఆ రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి కూడా వరద ప్రవాహం పెరుగుతుంది. ఇంకోవైపు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాబోయే 24 గంటల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి మత్తళ్ళు పోసే దగ్గర చాలామంది సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు. ఈ మత్తడి వరదల్లో స్నానాలు చేయడం కోసం పరుగులు పెడుతున్న నేపథ్యంలోనే పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎవరు కూడా మత్తడి వరదల్లో సాహసాలు చేయకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.